సృష్టిని కొనసాగించమని బ్రహ్మ చెప్పినప్పుడు ఆయన మానసపుత్రులే ఎందుకు తిరస్కరించారు? ఆ ఆగిపోయిన సృష్టి మళ్ళీ ఎలా మొదలైంది? రుద్రుడు ఎందుకు మనుషులను సృష్టించడానికి నిరాకరించాడు? ఈ రహస్యాన్ని బ్రహ్మ స్వయంగా నారదుడికి ఎలా చెప్పాడో వినండి. నారద, పరమశివుని అనుగ్రహంతో నేను సృష్టి కార్యాన్ని ప్రారంభించాను. ముందుగా నా మనస్సు నుండి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే సనకాది మహర్షులను సృష్టించాను. వారిని చూసి నేను మీరు సృష్టిని కొనసాగించండి, జీవుల వంశాలను విస్తరించండి అని కోరాను. కానీ వారు లోకబంధాలు, గృహస్థ జీవితం, వంశవృద్ధి వంటి విషయాల వైపు వెళ్ళలేదు. వారి మనస్సు జ్ఞానంలో నిలిచింది. వారి లక్ష్యం పరమతత్వాన్ని తెలుసుకోవటం. అందుకే వారు వైరాగ్య మార్గాన్ని ఎంచుకొని సృష్టి కార్యంలో పాల్గొనలేదు. నాకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. సృష్టి ముందుకు సాగాలి, కానీ నేను సృష్టించిన మహర్షులే సృష్టి విస్తరణలో పాల్గొనలేదు. దానితో కోపానికి వశుడయ్యాను. తరువాత నేను విష్ణువుని స్మరించాను. విష్ణువు అనుమతితో పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా నా కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు అవతరించాడు. రుద్రుని దర్శించి నేను భక్తితో ఆయన్ను పూజించాను. తరువాత ఆయనతో, ఓ పరమేశ్వరా, నా కర్తవ్యం ఏమిటో చెప్పండి అని వినయంగా అడిగాను. అప్పుడు రుద్రుడు నాతో, జీవులను సృష్టించు, సృష్టిని విస్తరించు అని అన్నారు. దానికి నేను, స్వామి, నా వల్ల ఈ కార్యం సరిగ్గా పూర్తి కావటం లేదు. మీరే ఈ సృష్టిని చేయాలి అని అన్నాను. నా మాటలు విని రుద్రుడు తన వంటి తేజోమయమైన అనేక రుద్రగణాలను సృష్టించాడు. అప్పుడు నేను మళ్ళీ రుద్రునితో, స్వామి, రుద్రగణాలు మాత్రమే కాదు, జన్మ, జరా, వ్యాధి, మృత్యువులను అనుభవించే అనేక జీవరాశులను కూడా మీరే సృష్టించాలి అని అన్నాను. అప్పుడు రుద్రుడు నాతో తన భావాన్ని స్పష్టంగా చెప్పాడు. జన్మ తీసుకుని జరావ్యాధి మృత్యువులను అనుభవించి తమ కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ పుట్టే జీవులను నేను సృష్టించను. వారు కర్మబంధంలో చిక్కుకుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. దుఃఖాలు, బాధలు, గ్రహబాధలు వారిని వెంటాడుతాయి. అలాంటి జీవులను బంధంలోకి నెట్టడం నా కార్యం కాదు. వారిని ఆ బంధనాల నుండి ఉద్ధరించటమే నా స్వభావం. అందుకని నేను వారిని సృష్టించను. ఆ పని మాత్రం నువ్వే చేయు. కానీ సృష్టి చేయటానికి కావలసిన విజ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. ఆ జ్ఞానంతో నువ్వే ఈ సృష్టిని కొనసాగించు అని అన్నారు. రుద్రుడు ఇచ్చిన సృష్టి విజ్ఞానంతో నేను మళ్ళీ సృష్టి కార్యాన్ని కొనసాగించాను. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ పంచభూతాలను సృష్టించాను. లోకాలను, పర్వతాలను, సముద్రాలను, వృక్షాలను, జీవరాశులను ఏర్పరిచాను. తరువాత మరీచి, భృగు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, అత్రి, దక్షుడు, నారద, నిన్ను కూడా ఇలా మహర్షులను, ప్రజాపతులను సృష్టించాను. ఆ తరువాత నా ఆత్మను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పురుష రూపంగా, మరొక భాగాన్ని స్త్రీ రూపంగా మార్చాను. ఆ పురుష రూపం స్వయంభవ మనువు, ఆ స్త్రీ రూపం శతరూప. వారికి శాస్త్ర ప్రకారంగా వివాహం జరిపించాను. వారి ద్వారా మానవ సంతానం విస్తరించడం ప్రారంభమైంది. ఆ తర్వాత దక్ష ప్రజాపతి ద్వారా సృష్టి మరింతగా విస్తరించింది. తరువాత అదే వంశంలో సతీదేవి అవతారానికి మార్గం ఏర్పడింది. ఇలా నారద, సనకాది మహర్షుల వైరాగ్యం వల్ల ఆగినట్టుగా అనిపించిన ఈ సృష్టి విష్ణు స్మరణతో, పరమేశ్వర తపస్సుతో, రుద్రుని అనుగ్రహంతో మళ్ళీ విస్తరించింది. ఇక్కడితో సృష్టిగతం అనే ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసుకుంది. కానీ తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. శివుడు కైలాసంలోనే ఎందుకు నివసిస్తున్నాడు? కుబేరునితో శివుడికి స్నేహం ఎలా ఏర్పడింది? ఆ కథ కుబేరుని జన్మతో కాదు, అతని గత జన్మలతో మొదలవుతుంది. ఆ ఘట్టాన్ని మనం తదుపరి భాగంలో చూద్దాం. ఓం నమః శివాయ.